నా దగ్గర చిన్న సైజు సొరకాయ మిగిలిందండి. దానితో గారె ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం తురిమేసుకున్నాను. 1 కప్పు బియ్యం పిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసేసి పప్పుని కొంచెం ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకొని మినపప్పు, శనగపప్పు 2 నానేసుకొని వేసేసుకోండి. రుచికి తగ్గట్టు సాల్ట్, పసుపు, కొంచెం కారం. మీరు పచ్చిమిర్చి దంచి వేసుకుంటే బాగుంటుంది. బట్ పిల్లలు తినరు కాబట్టి పిల్లల కోసం అయితే వేయకపోవడమే మంచిది. కొంచెం కారం వేసుకోండి, బాగుంటుంది. అందులో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి, ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, దాంతోనే కలిపేసుకొని కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసుకోండి. కొంచెంగా చల్లేసుకోండి. పిండి మీకు తెలుస్తుంది కలిపేటప్పుడు, మరీ మెత్తగా అంటే పలసగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకొని గారెని ఇలా వేసేసుకోండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి. ఇలా మీకు ఏంటంటే అన్నీ వేసేసుకొని బాగా వేగాలి అనుకుంటే, అంటే గట్టిగా కావాలంటే కొంచెం వేపుకోండి. లేదు లోపల సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఇలా లైట్గా ఉన్నప్పుడే తీసేసేయండి. నా మాట తడబడుతుందండి, మాట్లాడలేకపోతున్నాను. మనసేం బాగోలేదు. అందరికీ తినాలనిపించినప్పుడు ఇలాంటివి చేసుకొని తింటారు. బట్ నా మనసు బాగోలేనప్పుడు చేసే పనులు ఇవన్నమాట ఇవి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి, సాయంత్రం కానీ మార్నింగ్ కానీ.